నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒకటే రోజు వైసీపీ నేతలకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. షాక్ మీద షాక్ వాళ్ళకి వస్తూనే ఉంది. ముందుగా పిన్నీళ్ళకి సంబంధించి కనుక మాట్లాడుకున్నట్లయితే కౌంటింగ్ డే రోజున పిన్నీళ్ళు కనీసం అక్కడ కౌంటర్ దగ్గరికే రావద్దు. ఈవెన్ ఆ కౌంటింగ్ జరిగేటువంటి రూమ్ ఎక్కడైతే ఉండదో ఆ పరిసర ప్రాంతాలకు కూడా రావద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే మోహిత్ రెడ్డికి కూడా కొంచెం సుప్రీంకోర్టు చొరకలించిందని చెప్పుకోవాలి. అండ్ అలాగే ఇంకొక వైసీపీ నేతకైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటుకి సంబంధించి కూడా షాక్ ఇచ్చేటువంటి నిర్ణయమే తీసుకుంది సుప్రీంకోర్టు. మరి ఇలా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. మరి ఈ అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ నేతలందరికీ కూడా ఒకటే రోజు షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగతి తీసుకుంటే ఆయన ఏకంగా కౌంటింగ్ సెంటర్కి రావద్దు, కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండద్దు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అండ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒకసారి పునః పరిశీలించుకోవాలని కూడా చొరకలు అంటించింది హైకోర్టు కనుక తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో మోహిత్ రెడ్డి, ఆయన ఏవో కొన్ని డిమాండ్స్ చేశారు. రీపోలింగ్ జరగాలి అని, ఫామ్ 17A సంబంధించి, అలాగే ఇంకొన్ని డాక్యుమెంట్స్ సంబంధించి కూడా స్క్రూటినీ చేయాలని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. సో అక్కడ కూడా ఆయనకి ఆపోజిట్గానే వచ్చింది తీర్పు సుప్రీంకోర్టులో. అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్కి సంబంధించి కూడా వైసీపీ హైకోర్టుని అలాగే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో అక్కడ కూడా చొక్కెదురైంది. కంటిన్యూ చూసుకుంటే ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కరెక్ట్గా అంటే కౌంటింగ్కి ముందు రోజు ఈ విధంగా రావడం తీర్పులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? అంటే ఇవన్నీ మైల్డ్ షాక్స్. అంటే ఒక పెద్ద షాక్ అలవాటు అవ్వడం కోసమా? రేపు కౌంటింగ్ నాడు హై వోల్టేజ్ షాక్. ఆ పెద్ద షాక్ ఏది నువ్వు అన్నట్టు ఆ హై వోల్టేజ్ షాక్ తట్టుకోవాలంటే చిన్న షాకులు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఒకే రోజు సుప్రీంకోర్టు 3 షాకులు ఇచ్చిందా? అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ వీడియో చూసి జడ్జి ఫైర్ అయ్యారంట. ఏది పాల్వాయి గేట్లో ఈవీఎం నేలకేసి కొట్టిన ఆ వీడియో జడ్జి గారికి చూపిస్తే అసలు ఇదేంటి, అతను ఎమ్మెల్యే ఏంటి, ఎమ్మెల్యే అసలు ఈవీఎం నేలకేసి కొడితే పోలింగ్ బూత్లో ఈ ఎమ్మెల్యేని మనం కనుక కౌంటింగ్ బూత్లోకి వదిలితే ఇంకేమైనా ఉందా అన్న దీంట్లో అసలు అతను కౌంటింగ్ హాల్కి రావడానికి వీలు లేదు, ఆ పరిసరాల్లో కూడా ఉండటానికి వీలు లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చి చాలా తీవ్రంగా ఆగ్రహించిన పరిస్థితి సుప్రీంకోర్టు. అది తీవ్ర నేరం. ఏది ఆ ఈవీఎం నేలకేసి కొట్టడం, అది కూడా ఎవరు కొట్టింది, ఎవరు? ఎమ్మెల్యే. అది అసలు ఆ ఒక్క నేరానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జీవితకాల నిషేధం కూడా విధించవచ్చు భవిష్యత్తులో. అసలు అతనికి పోటీకే అనర్హుడుగా భవిష్యత్ ఎలక్షన్స్ కూడా బ్యాన్ విధించే అంత తీవ్రమైన నేరం అన్నమాట. అందుకే ఆయన అంత ఫైర్ అయ్యాడు. ఈయన అసలు కౌంటింగ్ హాల్కే వెళ్ళనీయటానికి వీలు లేదని ఇచ్చాడు. అసలు దాని మీద కేసేసింది ఎవరు? ఆ పాల్వాయి గేటు టీడీపీ ఏజెంట్. ఓకే, ఎవరైతే ఆ ఈవీఎం పగలగొట్టిందో చాపారు పెద్ద ఆయన ఒక ఆయన. అవును, ఏది ఆయన తల పగలగొట్టారు. అతను ఏం చేశాడు, శేషగిరిరావు, మళ్ళా ఈయన కనుక కౌంటింగ్ హాల్ దగ్గరకు వస్తే నాకు ప్రాణహాని ఉందని అతను పిటిషన్ వేస్తే అప్పుడు ఆ వీడియో సుప్రీంకోర్టు చూసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఈవీఎం నేలకేసి కొట్టిన ఉదంతం దేశం మొత్తం ఎలా కదిలిచ్చేస్తుందో చూడు. అదేదో సాదాసీదా నేరం అనుకున్నారు వీళ్ళు. అది ఇవాళ దేశ ప్రజాస్వామ్యాన్నే నేలకేసి కొట్టిన సంఘటనగా చూస్తోంది దేశం. అంత ఉగ్ర రూపంతో ఉందన్నమాట. అక్కడ ఒక షాక్. నెక్స్ట్ రెండో షాక్ ఏంటి? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అది కూడా ఒక పెద్ద యుద్ధమే. ఇది పల్నాడు యుద్ధం అయితే అది చంద్రగిరి యుద్ధం అన్నమాట. పులివర్తి నాని మీద హత్యాయత్నం. ఆ పద్మావతి వర్సిటీ అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఓడిపోతున్నాడా? ఈ ఓడిపోయే వాళ్ళే ఇలా అక్కసు ఇలా వెళ్ళగక్కారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతున్నాననే అక్కసుతోనే దాన్ని నెలకేసి కొట్టినట్టుగా, ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోతున్నాడనే అక్కసుతోనే పులివర్తి నాని మీద హత్యాయత్నానికి పాల్పడినట్టుగా మనం అక్కడేంటి, అతను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో రీపోల్ అడిగాడు. అవును,
4 కేంద్రాల్లో రీపోలింగ్ అడిగారు. నెక్స్ట్ నువ్వు అన్నది ఏంటి 17A, అది ఆ ఇతర డాక్యుమెంట్స్ వాటిని మళ్ళీ పరిశీలించాలి ఈ టైప్లో మాట్లాడేసరికి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసలు ఈ దశలో రేపు కౌంటింగ్ ఎన్నికల కమిషన్ విషయాల్లో మేము ఎలా జోక్యం చేసుకుంటాం? ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఈసీ ఆదేశాలను కాదని మీరు కోర్టుకు రావడం అంటే ఈసీకి మాకు గొడవ పెట్టే ప్రయత్నం అన్నట్టుగా. ఇవాళ 2 వ్యవస్థలు ఢీకొనటానికి సిద్ధంగా లేవు. ఎన్నికల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఎన్నికల వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంది. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సింది ఎన్నికల వ్యవస్థ. అంతే తప్ప వీళ్ళేంటి ఆ వ్యవస్థల మధ్య సమన్వయ లోపాన్ని ఆధారంగా తీసుకుని బయటపడాలన్న ఈ రౌడీ గ్యాంగుల, ఈ నేరగాళ్ల యొక్క ఎత్తుల్ని ఇవాళ సుప్రీంకోర్టు ఇంకోసారి చిత్తు చేసిందనమాట. మరో షాక్ ఏంటి? అది షాక్ మీద షాకు. పోస్టల్ బ్యాలెట్ల మీద అసలు వీళ్ళు ఎందుకు ఇంత యుద్ధం చేస్తున్నారో అర్థం కావట్లా. అది ఉద్యోగుల హక్కు. ఇప్పుడు 5,30,000 ఓట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్లు. అందరూ స్వాగతించాలా? ఇంత పెద్ద ఎత్తున ఓటేసినందుకు హర్షించాలి, అభినందించాలి. వీళ్ళేంటి ఆ ఓట్లు మురగేయాలని చూస్తున్నారు. ఆ ఓట్లు చెల్లకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. వీళ్ళెన్ని కుట్రలు చేస్తే వాళ్ళల్లో అంత కసి వచ్చాయి కదా, అన్ని ఓట్లు పోల్ చేసింది వాళ్ళు. ప్రతి నియోజకవర్గంలో ఇవాళ 3,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్లో 20,000-25,000 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఆ విజేతని ఇవే డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఇవి ఎక్కడ మా కొంప ముంచుతాయా అని వైసీపీ ఏం చేస్తోంది? దీని మీద హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు అక్షంతలు వేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ అక్షంతలు వేస్తే దాన్ని మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ తిట్టు వదిలిపెట్టింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సుప్రీంకోర్టుకి వచ్చారు. సుప్రీంకోర్టు వెంటనే మళ్ళీ షాక్ ఇచ్చిందనమాట. రేపు కౌంటింగ్, అక్కడ ఈసీ ఉంది. ఈసీ నిర్ణయమే శిరోధార్యం. ఏంటి అసలు ఈ కేసు? అక్కడ సంతకం పెట్టిన తర్వాత అటెస్టేషన్ ఆఫీసరు ఏంటి హోదా రాయకపోయినా, సీల్ వేయకపోయినా మినహాయింపు ఇచ్చింది. ఆ సంతకం కనుక టాలీ అయితే చాలు అని. అటెస్టేషన్ ఆఫీసర్ అక్కడే ఉన్నాడు. మరి సంతకం పెట్టిన తర్వాత సీల్ వేయాల్సిన బాధ్యత అయింది. సీల్ వేయకపోవడం ఎవరి తప్పు? ఉద్యోగి తప్ప, ఆఫీసర్ తప్ప? ఆఫీసర్ తప్పుకి ఉద్యోగిని ఎలా నువ్వు బలి చేస్తావు అనే ఒక లాజిక్తో ఈసీ మినహాయింపులు ఇస్తే వీళ్ళు కోర్టుల మీద కోర్టుకి వెళ్ళి చివరికి సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మళ్ళా ఇంకోసారి మొట్టికాయ వేస్తే తల బొప్పి కొట్టింది. ఇప్పుడు ఒకే రోజు ఎన్ని బొప్పిలు కట్టాయి? 3 మనకు తెలిసి. ఒకే రోజు కౌంటింగ్ ముందు రోజు 3 బొప్పిలు కట్టాయంటే కౌంటింగ్ నాడు ఇంకెన్ని బొప్పిలు కడతాయంటవా? ఎన్నన్నా జరగచ్చు. 175 బొప్పిలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? వై నాట్ 175 బొప్పిల? లేదంటే ఆయన అన్నట్టు 151 అన్నారు కాబట్టి అన్నీ వస్తాయి. అసలు ఎన్ని వస్తాయో చూద్దామండి. అంటే కౌంటింగ్ లో ఎన్ని బొప్పిలు కడతాయి వైసీపీకి? ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి అయితే ప్రతి విషయంలో వైసీపీకి ఆపోజిట్ గానే, వాళ్ళకి అనుకూలంగా అయితే ఏం రాలేదు, న్యాయానికి అనుగుణంగానే వచ్చాయి. సో మరి రిజల్ట్స్ న్యాయానికి సంబంధించి అలాగే చాలా పారదర్శకంగానే బయటకు వస్తాయని చెప్పి ఆశిద్దాం ఫలితాలు ఏపీకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే.